Hello guys, review of the movie Kalki 2898 AD starring రెబల్ స్టార్ ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, డైరెక్టెడ్ బై నాగశ్విన్. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే సూపర్ హిట్, మైండ్ బ్లోయింగ్, బ్లాక్ బస్టర్ అంతే. ఒకటా రెండా వరుస పెట్టి వస్తూనే ఉంటాయి ట్విస్ట్లు. మీరు కల్కి సినిమా మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో వాటికి మించి ఉంది సినిమా. చిన్న పెద్ద అని లేకుండా ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంది సినిమా. గైస్, రివ్యూని పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ విషయానికి వస్తే మనం ట్రైలర్ లో చూసినట్టే దీపిక కాంప్లెక్స్ లో ఒక టెస్ట్ సబ్జెక్ట్. తను కాంప్లెక్స్ లో నుంచి తప్పించుకుంటుంది. తన మీద 5 మిలియన్స్ బౌంటీ. అశ్వత్థామ ఏమో దీపికని కాపాడాలని, మన భైరవ ఏమో దీపికని ఎలాగైనా పట్టుకొని కాంప్లెక్స్ లోకి ఎంట్రీ సంపాదించాలని. ఇదే స్టోరీ లైన్. సినిమాలో యాక్షన్ సీన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు ప్రభాస్ ఒక 4-5గురిని గాల్లో ఎగరేసి కొట్టినా మనకు ఓకే అనిపిస్తుంది. అదే ప్రభాస్ నే గాల్లో ఎగరేసి కొట్టాడంటే అశ్వత్థామ రోల్ ఎంత పవర్ఫుల్ ఉండాలి. అది అమితాబ్ బచ్చన్ కాకుండా ఇంకెవరు చేయలేరు అన్నట్లుంది. నాగ్ అశ్విన్ గారికి హెడ్స్ ఆఫ్ అండి. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఒక ఊహ. దాన్ని మనకి నచ్చినట్లుగా ఊహించుకోవచ్చు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్ని సరిగ్గా అర్థం చేసుకొని పురాణాల్లో రాసుకున్న దానిపై పరిశోధన చేసి 3 కొత్త ప్రపంచాలను డైరెక్టర్ అశ్విన్ గారు సృష్టించారు. కాంప్లెక్స్, కాశీ, సంబల, ఇలా 3 ప్రపంచాలను ఆడియన్స్ కి ఇంట్రడక్షన్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్స్ ని ఇంట్రడక్షన్ చేయడం, ఊర్లో జనాలు, అక్కడ పడే కష్టాలు, మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్. ఇక సెకండ్ హాఫ్ లో అశ్వత్థామ, భైరవ యాక్షన్ సీన్స్ ఇలా చాలా ఉంటాయి. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే ప్రభాస్ చించి పడేశాడు భయ్యా. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వేరే లెవెల్. దీపిక పదుకునేని సినిమా మొత్తం ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దేశపటాని మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా వేశారు. మీకు ఈ సినిమాలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు ఉంటాయి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ చాలా బాగున్నాయి. సంతోష్ గారు మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సో గైస్, ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అంతే. ఈ సినిమాకి నా రేటింగ్ 3.5 out of 5. సో గైస్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.